గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్. ఎలా ఉన్నారు అందరూ? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్, బాగున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. ఒక చిన్న డౌట్ సార్, మన గ్రూప్ లో యాక్చువల్ గా భాస్కర్ గారు మెసేజ్ పెట్టారు. సార్, వ్యవసాయం మరియు ఇతర పనులు చాలా సజావుగా జరుగుతున్నాయి, అదనపు బిఎన్బి డబ్బు ఖర్చు చేయడం లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. అది అర్థం కాలేదు సార్ నాకు, ఎందుకని అడుగుదాం అనుకోండి. వాట్సాప్ గ్రూప్ లో పెట్టారా సార్? మన రిచ్ భారత్ కి పెట్టారు, దీనికి పెట్టారు, రెండింటికి. ఓకే, చూస్తున్నాను నేను. వ్యవసాయం మరియు ఇతర పనులు చాలా సజావుగా జరుగుతున్నాయి, అదనపు బిఎన్బి డబ్బు ఖర్చు చేయడం లేదు. అంటే మనకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే బిఎన్బిలు కట్ అయితే లేవు కదా అన్నట్టు ఇవి పెట్టారు ఈ 2 రోజులలో. అంతకుముందు ఫెయిల్ అయ్యేటి ట్రాన్సాక్షన్స్. అప్పుడు మనకు ఏం చేసింది, 18 తారీఖు నాడు సిస్టమ్ అప్డేట్ ఇచ్చింది, కనెక్టెడ్ వాలెట్ నుంచి చేసుకోవడం టెక్నికల్ గా ఇష్యూ ఉన్నదని స్టార్ట్ చేశారు. మెసేజ్ పెట్టారు ఈ రోజు సజావుగానే జరుగుతున్నాయి లేదు అని. టెక్నికల్ గా ప్రాబ్లం అదే బిఎన్బిలు ఏమన్నా తగ్గించారా అని ఆలోచనకు పోయి పొద్దున ఈ టోకెన్ ఫార్మింగ్ లో చేస్తా ఉంటే అదే ఫీజు అడుగుతుంది. అవునవునవును, నేను ఆ డౌట్ తో ఆలోచించాలి సార్. ఓకే తగ్గించలే. మనకు ఇంతకుముందు వచ్చిన అప్డేట్ లో మాత్రం 14 తారీఖు వచ్చిన అప్డేట్ లో వాళ్ళు వివరించారు బిఎన్బి చార్జెస్ తగ్గిస్తాం చెప్పడం జరిగింది, కానీ ఇంకా తగ్గించలేదు. ఓకే సార్, ఓకే, ఆ డౌట్ ఓకే సార్. ట్రాన్సాక్షన్స్ అనేది ఈ రోజు నుంచి ఫెయిల్ కావట్లేదు. ఈ రోజు పొద్దున్న కానీ ఫెయిల్ కాలే. దాని గురించే సార్ మెసేజ్ పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వెల్కమ్ సార్, వెల్కమ్. ఇక్కడ శివప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. శివప్రసాద్ గారు వెల్కమ్ సార్. శివప్రసాద్ గారు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. శివప్రసాద్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మైక్ ఓపెన్ చేసుకోండి సార్. ఫస్ట్ మైక్ ఓపెన్ చేసుకోండి. మైక్ ఓపెన్ చేసుకొని అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని చెప్పండి. అందరికి, మన కుటుంబ సభ్యులందరికీ, పివిసి మెట కుటుంబ సభ్యులందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నాదొక అకౌంట్ కొద్దిగా ఆగింది సార్, అది చూసి పెడతారా? ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. మరి స్క్రీన్ షేర్ ఆగిపోయింది. చేస్తాను సార్. స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షాట్ చేస్తాను సార్. సార్ వచ్చిందా సార్? వచ్చింది సార్, వచ్చింది. వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి. మన రాజేష్ గారు, కోట వెంకటేష్ గారు వస్తారు. వచ్చే వరకు మాట్లాడదాం. టోకెన్ స్టేకింగ్ .ioలోకి వెళ్ళారు. అవును సార్. ఓకే, ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ అని నొక్కండి. 2వ రౌండ్ స్టేకింగ్ వ్యాలెట్ నొక్కండి.
స్టేకింగ్ వ్యాలిడ్ సార్. చెప్పండి సార్, ఏం చేయాలి మీకు ఇప్పుడు? ఏం చేయాలి? అదే సార్, దీంట్లో ఒక 100 ఉన్నాయి, అవి వెళ్ళట్లేదు సార్, అందుకని 100 ఉన్నాయి, వెళ్ళట్లేదా? ఎక్కడున్నాయి 100? వెళ్ళట్లేదు సార్. 16 ఉన్నాయి ఇందులో. ఇది కాదు సార్, చూస్తాం. అందుకే మొదటి నుంచి నేను చెక్ చేసుకుంటూ వస్తే బాగుంటది. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది మరి. వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం నెట్వర్క్ ఏరియాలోకి రండి. అది ఇక్కడ హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం నెట్వర్క్ ఏరియాలోకి రండి. ఇంతకుముందు స్టార్టింగ్ బాగానే వచ్చింది. ఇప్పుడు వచ్చారు బయటికి. చేయండి, పిన్ నెంబర్ వేసి లోనికి వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్. సార్ వచ్చాను సార్. ఓకే, ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉన్నది చూసారా సార్? రెండో రౌండ్ ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. దీంట్లో ఏం లేవు సార్. ఓకే, వెళ్ళండి. మీకు ఇప్పుడు రివార్డ్ స్టేటస్ లోనా ప్రాబ్లం? ఎక్కడ? అక్కడే సార్. వెళ్ళండి, రివార్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఇదిగో సార్, ఇక్కడ 100 కరెక్ట్ గా ఉన్నాయి. ఇది 105 అవ్వాలా ఏంటి, లేకుంటే ఎలాగా సార్ ఇవి? అది 100 వ్యాలెట్ ఫార్మింగ్ జరిగింది, చేసి ఉన్నారు ఆల్రెడీ. ఓకే ఓకే, దానితో ఇబ్బంది ఏం లేదు, చేసి ఉన్నారు. రిడీమ్ రివార్డ్ అని నొక్కండి. రిడీమ్ రివార్డ్. ఓకే. ఇక్కడ రాశాడు సార్. ఓకే నొక్కండి. నొక్కాను సార్. ఓకేరా? అక్కడ మీకు ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో లేదు, అందుకనే అట్లా చూపెడుతుంది. కానీ అక్కడ 100 ఉన్నది. దీంట్లో మీరు ఏమైనా ఫార్మింగ్ చేసి ఉన్నారా? అంతకుముందు పాతదే సార్, ఇది ఆగిపోయింది, లైన్ లో తీసుకొచ్చాం సార్, అంతేనా? ఆగిపోతే దీంట్లో ఏం లేదు మరి, అంత చిన్న చిన్నగానే ఉన్నది. కింద రివార్డ్ స్టేటస్ మళ్ళీ నొక్కండి. రివార్డ్ స్టేటస్ మళ్ళీ నొక్కండి. రివార్డ్ స్టేటస్. ఓకే. రిడీమ్ రివార్డ్ అని మళ్ళీ నొక్కండి. నొక్కాను సార్. ఓకే నొక్కండి. ఓకే, ఏం లేదు సార్, లోపల $5 ఉన్నాయి, అంతే, ఇబ్బంది ఏం లేదు. సరే సరే, దీన్ని వదిలేసేయండి, దీంతో ఏం లాభం ఏం లేదు మీకు. వదిలేస్తాం సార్. ఓకేనా? ఇంకొక దానికి వెళ్దాం సార్, అవకాశం సార్. లాగౌట్ చేశారా దీన్ని? చేస్తున్నాం సార్. పైన చేసిరు, లాగౌట్ చేసిరు, అయిపోయింది. పైన బాణం గుర్తు నొక్కండి. నొక్కాను సార్, వేరే దానికి వస్తాను. కింద కింద హోమ్ నొక్కండి. నొక్కాను సార్. మీద రామ్ అని నొక్కండి. రామ్ తీసేస్తాను సార్. ఇప్పుడు ఎందులోకి వెళ్తారో వెళ్ళండి. ప్రేమ్ దాంట్లోకి వెళ్తాను సార్. ఓకే, కింద డిస్కవర్ నొక్కండి. ఓకే, హిస్టరీ క్లియర్ చేసుకోండి. చేశాను సార్. వెళ్ళండి, టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వలోకి వెళ్ళండి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఫస్ట్ దే ఇచ్చాను సార్.
ఓకే, పిన్ నెంబర్ వేసి లోనికి వెళ్ళండి. ఓకే, ప్రతి వాలెట్ లో మీరు ఇది చూస్తలేరు. రెండవ రౌండ్ స్టేకింగ్ వాలెట్ అనేది ప్రతి వాలెట్ లో చూడాలని చెప్పాను. మీరు ఫస్ట్ రాగానే ప్రతి వాలెట్ లో రెండవ రౌండ్ స్టేకింగ్ వాలెట్ చూడాలి. కూర్చుంది సార్. చూసారా? ఓకే, 40 ఉన్నాయి. 100 పైన ఉన్నట్టయితే కింద స్టేక్ నవని కొట్టాలి. ఓకే మీరు సార్, అన్ని వాలెట్ చేస్తా ఉన్నారా? చూస్తున్నా సార్. ఇంతకుముందు వాలెట్ ఓపెన్ చేసినప్పుడు ఇది చూడు అంటే మీరు చూడలే, వెళ్ళిపోయారు, టక్క టక్క వెళ్ళిపోయారు. దానిలో ఎన్నో ఉన్నాయో మాకు తెలియదు కదా. అదే సార్, ఇప్పుడు వ్యాలిడ్ స్టేకింగ్ ఉంది సార్ ఇక్కడ కొట్టినా. ఓకే, మీరు ఇప్పుడు స్టేకింగ్ స్టేటస్ లోకి వచ్చారు, రివార్డ్ స్టేటస్ లోకి వచ్చారు. 279 పీవీసీ ఉన్నాయి సార్. మెటాల్ ఉన్నాయి. అవును సార్. స్టేకింగ్ స్టేటస్ నొక్కండి. స్టేకింగ్ స్టేటస్, స్టేకింగ్ స్టేటస్. ఓకే సార్. ఇక్కడ చూడండి సార్, 500 పీవీసీ మెటల్ తో చేసుకున్నారు. 319 ఉన్నాయి సార్. 319 ఉన్నాయి కాదు, 319 వచ్చినాయి. అత్తే దానిలో 200 చిల్లర మీకు అక్కడ షో అవుతున్నాయి. ఓకేనా? సార్, ప్రతి వ్యాలెట్ లో మీరు ఏ వ్యాలెట్ అని ఓపెన్ చేయండి సార్. మీకున్న ఫోన్ లో అన్ని వ్యాలెట్లు ఓపెన్ చేయండి. స్టేకింగ్ స్టేటస్ లో ఇక్కడ 500 ఉంది కదా, ఇక్కడ మినిమం సార్ మినిమం 1000 ఉండాలి, 500 కాదు. మినిమం 1000 ఉండేటట్టు అన్ని వ్యాలెట్లను సెట్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఎందుకంటే చాలా ఉన్నాయి, వాటిని మీరు సీరియల్ గా ఓపెన్ చేయమంటే చేస్తలేరు. అక్కడోటి ఓపెన్ చేస్తున్నారు. నేనేం చెప్పాను, సీరియల్ గా ఓపెన్ చేయండి, వాటిలో రాసుకోండి. ప్రతి దాంట్లో ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ లో 1000 పీవీసీ మెటా ఉండాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. అదే విధంగా టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళండి. పైన టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళండి. అలాగే సార్. కొంచెం 30 తారీఖు లోపల మీ వ్యాలెట్స్ అన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సార్. అలాగే సార్. బిజీగా ఉంటారని తెలుసు, అయినా కానీ కొంచెం సమయం చేసుకోండి. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టారు కాబట్టి వాటిని కాపాడుకోండి. అలాగే సార్, తప్పకుండా సార్. ఇప్పుడు వచ్చాను సార్. ఏం చేయాలి సార్ ఇక్కడ? ఇది నెంబర్ వేసి మనకు వెళ్ళండి, దానికి అడగడం ఎందుకు సార్? ఓకే సార్. ఇక్కడ కూడా ఇది టోకెన్ ఫార్మింగ్ పేజ్ సార్. ప్రతి టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే అక్కడ రెండవ రౌండ్ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఎంత ఉందో చూసుకోవాలి. రెండవ రౌండ్ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది సార్? 114.96 ఉంది సార్. ఇది యూఎస్డిటీలే, మనకు డీపీలతో వచ్చింది. సో దీన్ని చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ లో ఉన్నట్టయితేనే చేసుకోవాలి. ఓకే సార్. కింద నొక్కండి, ఫార్మింగ్ స్టేటస్ నొక్కండి. ఫార్మింగ్ స్టేటస్, ఫార్మింగ్ స్టేటస్ లో టోకెన్ ఫార్మింగ్ అనేది 0 ఉంది. పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ నొక్కండి. రెండవ రౌండ్ 163 ఉన్నాయి సార్. ఇక్కడ 300 చేసుకున్నారు. ఓకే, 160. కింద రివార్డ్ స్టేటస్ నొక్కండి. రెడీమ్ రివార్డ్. ఓకే, రిడీమ్ రివార్డ్ లో ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. 13.35 సార్. 13.35 ఉందా? పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ నొక్కండి. వ్యాలెట్
ఓకే పక్కన వ్యాలిడ్ ఫార్మింగ్ నొక్కండి. ఓకే సార్ 25.50 ఉంది. మీకు 25 వచ్చినాయి, కానీ అక్కడ మాత్రం మీకు 163 రిలీజ్ అయినాయి. మిగతా అన్ని మీకు రాలే. మీరు అన్నిట్లలో ఫార్మింగ్ చేస్తా ఉన్నారు కదా, ఇగో ఇట్లాంటివి చెక్ చేసుకోండి. ఇందులో 100 ఫార్మింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకే సార్. మీకు వేరే దాంట్లో ఉన్నాయి కదా, దేవి గారి దాంట్లో ఉన్నాయి, ఇంకా వేరే దాంట్లో ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళి ఒక 100 యూనివర్సిటీలు ఈ నెంబర్ కు ఫార్మింగ్ చేసుకోండి. ఫార్మింగ్ చేసుకుని అక్కడ 114 ఉన్నాయి కదా, దాన్ని కూడా ఫార్మింగ్ చేసుకోండి. సరేనా? అలాగే సార్. లేకపోతే 30 తారీఖు నాడు అవి వెళ్ళిపోతాయి 114. చేస్తాం సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. వీడికి రీడియం ఇది 100 అవ్వాలి కదా సార్? సరే సార్. ఇక్కడ 100 అవుతేనే మీరు రీడింగ్ చేయొచ్చు. అవును సార్. నేను చెప్పింది మీకు అర్థమైతే సంతోషం, ఇక అర్థం కాకపోతే లేదు సార్, అర్థమైంది సార్. ఈ వ్యాలెట్ కి దేవి గారి దాంట్లో ఉన్న 100 యూనివర్సిటీలను ఈ వ్యాలెట్ కి 100 ఫార్మింగ్ అనేది చేయండి. చేస్తాం సార్. ఈ నెంబర్ రాసుకోవాలి, మరి ఈ వ్యాలెట్ యొక్క నెంబర్ రాసుకోండి. ఇది ఎవరి పేరో చూసుకోండి, చూసుకొని దానికి ఫార్మింగ్ ప్రేమ్ పేరుకోండి సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే రైట్. దాంట్లో వాటర్ సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నారు, కానీ మళ్ళీ రేపు రారు, ఎల్లుండి రారు. ఎప్పుడు మంగళవారం నాడు వస్తారు, వచ్చి మళ్ళీ సార్ ఇది ఓపెన్ కావట్లేదు అని మళ్ళీ ఓపెన్ చేపించి చూపెడతారు. మళ్ళీ అంతే ఉంటది. నాకు తెలిసింది, ఎందుకంటే మీరు నాకు చాలా సుపరిచితులు కాబట్టి. అవునవును. వారం రోజుల క్రితం వచ్చారు, చూపెట్టారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, చూపెడుతున్నారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తారు, సార్ ఇది ఓపెన్ కావట్లేదు అని. చెప్పింది అది చేయండి, లేకపోతే వదిలేసేయండి. తప్పకుండా చేస్తాం సార్. ఓకే సార్. స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి. వయసులో పెద్దవాళ్ళు, నేనేమైనా తప్పు మాట్లాడుంటే క్షమించగలరు. సో వెల్కమ్ సార్, వెల్కమ్. రాజేష్ గారు వచ్చారా? రాజేష్ గారు, కోట వెంకటేష్ గారు, చంద్రశేఖర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ టిఎన్ మల్లేశ్వరరావు గారు వచ్చారు, వారికి స్వాగతం, సుస్వాగతం. టిఎన్ మల్లేశ్వరరావు గారు, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు విజయభాస్కర్ గారు మెసేజ్ పెట్టారు, ఏంటి సార్ అది? ఎక్కడ సార్, ఎప్పుడు పెట్టారు? అదనపు పిఎన్బి ఖర్చు చేయడం లేదని చెప్పి పెట్టారు. ఓకే, అక్కడ ఏం లేదు సార్. మనకు 18 తారీఖు నాడు సిస్టమ్ ఒక అప్డేట్ వచ్చింది. 18 తారీఖు నాడు ఏమిచ్చింది, ఆ రోజు నాడు దానికంటే ముందు రోజు కానీ 18 తారీఖు రోజు కానీ అక్కడ 17 తారీఖు నాడు మనము ట్రాన్సాక్షన్ చేస్తే ఫెయిల్ అవుతా ఉన్నాయి, కానీ బిఎన్బి చార్జెస్ కట్ అవుతా ఉన్నాయి. అయితే 18 తర్వాత ఈ రోజు నుంచి అక్కడ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావట్లేదు, సజావుగానే జరుగుతున్నాయి. అదనపు బిఎన్బి చార్జెస్ ఏం తలగట్లేదు అని రాయడం జరిగింది. మామూలు ఖర్చు అవ్వట్లేదు అని చెప్పి, కట్ అవ్వట్లేదని దాని అర్థం. ఇప్పుడు ఫెయిల్ కావట్లేదు, కట్ అవ్వట్లేదు, అదనంగా కట్ అవ్వట్లేదు. మనకు ఎంత అవసరమో అంతే కట్ అవుతుంది అని అర్థం. ఓకే. థ్యాంక్ యూ సార్. మనకు 18 తారీఖు నాడు అప్డేట్లో అట్లా ఇచ్చింది కదా మెసేజ్, దాని సిస్టమ్ చేంజ్ చేయకముందు మన భాస్కర్ సారు దాన్ని చెక్ చేసి సారు మెసేజ్ పెట్టడం జరిగింది. ఏమో అంటే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావట్లేదు, సజావుగానే జరుగుతున్నాయి, అదనపు బిఎన్బి చార్జెస్ ఏం కట్ కావట్లేదు అని పెట్టారు, అంతే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో వెల్కమ్ సార్, వెల్కమ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కంఫర్ట్ గా ఉన్న లీడర్స్ ముందుకు రావచ్చు సార్, షేర్ చేసుకోవచ్చు. మన సార్లు వచ్చే వరకు మనకు సమయం ఉన్నది కాబట్టి సార్లు వచ్చేంత వరకు మనం కొనసాగిద్దాం. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ఎలాంటి విషయాలు అర్థం కాకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. మీ వ్యాలెట్లను అయితే పెండింగ్ పెట్టుకోకండి సార్. సిస్టమ్ చెప్పినట్టు చేసుకుంటూ పోదాం. ఖచ్చితంగా మనకు మంచే జరుగుతుంది సార్, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చూడండి, మొన్నటిది మీరు రేట్లు అబ్జర్వ్ చేశారో లేదో, 8కు రావట్లేదు. 0.008 నుంచి వెళ్ళి 0.009కి వచ్చేసింది. మెల్లిమెల్లిగా అక్కడ ఇంక్రీజ్ అనేది, ప్రైస్ ఇంక్రీజ్ అనేది చెక్ చేసి కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూసినట్టయితే, మీకు ట్రాన్సాక్షన్స్ చూసినట్టయితే ఎక్కువ పర్సెంట్ సేలింగే అవుతున్నాయి. మన పీవీసీ మెటాలు ఎక్కువ పర్సెంట్ సేలింగే అవుతున్నాయి. అయినా కానీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం గమనించండి. సో ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా జరగబోతుంది సార్. మంచి సంకేతాలు అయితే కనబడుతున్నాయి. సో ఎంత వీలైతే అంత పీవీసీ మెటాలు జాగ్రత్తగా కాపాడుకోండి. లోపట ఉన్న పీవీసీ మెటాలను పెంచుకోండి. సిస్టమ్ మాత్రం 100% షూర్ సార్. ఎవరైతే లోపట యాక్టివిటీస్ చేస్తున్నారో, ఎవరికైతే లోపట ఎక్కువ అసెట్లు ఉంటాయో వాళ్ళకు మాత్రం వండర్ఫుల్ గా బెనిఫిట్స్ ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది సార్. బయట వాళ్ళ గురించి అని కాదు, కానీ లోపట ఉన్న వాళ్ళు సిస్టమ్ కు ఎవరైతే కనెక్ట్ అయి ఉండి వారి స్టేకింగ్ కానీ వారి యొక్క ఫార్మింగ్ కానీ దాన్ని ఆధారంగా చేసుకొని సిస్టమ్ అయితే మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మాత్రం పక్కా. సో అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. మీ వ్యాలెట్లు తరచూ ఓపెన్ చేయండి. అక్కడ ఏమైనా పెండింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి. రెగ్యులర్ గా యాక్టివ్లో అప్ టు డేట్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు టోకెన్ ఫార్మింగ్ పేజీలోకి వచ్చినట్టయితే మనకు ఫార్మింగ్ వ్యాలెట్లో దాదాపుగా రిడీమ్ చేసుకున్నారు. కానీ ఆ రివార్డ్ వచ్చేసి మనకు రివార్డ్ స్టేటస్ లో రిడీమ్ రివార్డ్ నొక్కితే వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చి ఆగి ఉన్నాయి. ఆ వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చి ఆగి ఉంటే మీరు దాన్ని విత్డ్రా చేసుకోలేరు. విత్డ్రా ఎక్కడ చేసుకోవచ్చు? మనం టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయిన వాటిని మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్న వాటిని మనం విత్డ్రా చేసుకోరాదు. వాటికి ఒకటే ఒక అవకాశం ఏంటంటే వాటిని టోకెన్ ఫార్మింగ్ చేయడమే. అక్కడ ఉన్నంతసేపు మీరు వాటిని వాడుకోరాదు. టోకెన్ ఫార్మింగ్ చేసి వచ్చినప్పుడు రివార్డ్ వస్తే అప్పుడు మీరు వాటిని విత్డ్రాలకు వాడుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్న వాటిని మీకు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఇతరులకు కూడా టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా అక్కడ ఇచ్చింది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్న రివార్డ్ని తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఇక్కడి తీసుకెళ్ళి అక్కడ పెడతా ఉన్నారు, కానీ అక్కడ మళ్ళీ ఆపేస్తున్నారు అక్కడ. సో అక్కడ చేసుకోవడం వల్ల ఏమైతే అంటే మళ్ళీ మీకు 200% ఇస్తుంది సిస్టమ్. దాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుని మీ వ్యాలెట్ ఫార్మింగ్ లో రివార్డ్ స్టేటస్ లో రిడీమ్ రివార్డ్ నొక్కితే మీ వ్యాలెట్ ఫార్మింగ్ లో ఎంత ఉన్నదో చెక్ చేసుకుని దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. లీడర్స్ ఉన్నారు కదా, ముందుకు రండి సార్, మాట్లాడండి, షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ గారు వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. గ్రేట్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి, పేరు పేరున గుడ్ మార్నింగ్ సార్. తాటికొండ సార్, మీ యొక్క వివరణంగా చెప్పడం అనేది మీకంటే ఎవరు బాగా చెప్పలేరు సార్. అంతా క్లియర్ గా చెప్తారు. లేదు నేను రిచ్ భారత్ లో కూడా చూస్తుంటాను. మీ ప్రొనౌన్సియేషన్ చెప్పడం ఎదుటి పర్సన్ కి, కానీ వాళ్ళు క్యాచ్ చేసుకుంటే మాత్రం, అర్థం చేసుకుంటే మాత్రం వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. అంత క్లియర్ గా చెప్తారు మీరు. ఇందాక శివప్రసాద్ సార్ కూడా మీరు చెప్పారు. సార్ 50-50 అర్థమైందని నేను అనుకుంటున్నా. శివప్రసాద్ సార్, మీరు రెగ్యులర్ గా మీటింగ్ వచ్చి మీకు టైం ఉన్నప్పుడు ఇన్ కేసు ఒకవేళ ఒక 1 hour సెషన్ కూడా మీరు తీసుకోవచ్చు. తీసుకొని మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు అంటున్నారు, మీలాంటి వాళ్ళు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాడని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడా గానీ నష్టపోయే స్థితి లేకుండా మీరు టైం తీసుకోండి సార్ దయచేసి. ఇలాంటి వాళ్ళు, అర్థం కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అర్థం కాలేదు, నిర్మోహమాటంగా అడగండి సార్. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడి ఏం అనుకోము కూడా అనుకోము.
సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ పెట్టుబడులను కాపాడుకోవడం మెయిన్ ఉద్దేశం సార్ ఇది. అందుకే ఇంత రిచ్ భారత్ లో కూడా ఎక్సలెంట్ గా జరుగుతుంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రిచ్ భారత్ కన్నా ఇంకెక్కడ కూడా నేనైతే చూడలేదు. అంత క్లియర్ గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటాను. ఆల్మోస్ట్ 2 hours మాక్సిమం స్క్రీన్ షేర్ ఉంటుంది అక్కడ. థియరీ పార్ట్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అందరూ వ్యాలెట్స్ లో ప్రతి ఒక్క డౌట్ అక్కడ క్లారిఫై చాలా ఓపిక్ గా చెప్పడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఏదైనా పెద్ద డౌట్లు నాకు అర్థం కాలేదు, ఎంత చెప్పినా ఎంత చేసినా నాకు ఆ వ్యాలెట్ ఓపెన్ చేసేసరికి ఎక్కడ ఏం చేయాలా, ఎక్కడ ఏముంది, ఎక్కడికి ఎక్కడ వెళ్తున్నాయి అర్థం కానప్పుడు మీరు ఒక్కసారి ఎక్కడ రిచ్ భారత్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ టైం ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ 1.5 hour మాత్రమే ఉంటుంది. సో అక్కడ అయితే మీకు చాలా కూలంకషంగా మీరు మాట్లాడుకోవచ్చు. లీడర్స్ కూడా ఆ విధంగా చెప్పడానికి తయారుగా ఉన్నారు. సో ఇందాక మనకి టైం ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే సార్ మనకి ఏంటంటే ఇక్కడ టైము, ఎందుకంటే అక్కడ కొంతమందికి ఏంటంటే మార్నింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని పనులు చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ టైంలో వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అంటే వాళ్ళ యొక్క జాబ్ పర్పస్ లోనో వాళ్ళు పని చేసుకునే పర్పస్ లోనో. సో అలాంటి వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ అడగచ్చు, మీకు ఇక్కడ మంచి దొరుకుతుంది. అలా మీకు ఒకవేళ వీలైన వాళ్ళు అక్కడ మార్నింగ్ కూడా మీరు అడగచ్చు. అది ఎస్ కంపల్సరీ. ఇంకో విషయం సార్, ఇంకో విషయం. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంకోటి సిస్టమ్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు గత దాదాపు 4 రోజులుగా అనుకోవచ్చు. మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి నోటిఫికేషన్ ఇస్తుంది చూసారా. మనం అడిగాం నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, ఏం చేస్తున్నానో ఏం చేయబోతున్నానో నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, నోటిఫికేషన్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వచ్చు కదా అని మనం చాలాసార్లు మనం సిస్టమ్ తో మనం చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా జస్ట్ బిఎంబి కట్ అవుతుందని సిస్టమ్ ముందుగానే గ్రహించి దానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం మీరు చూస్తూనే ఉన్నారు. సో సిస్టమ్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి సార్. సో మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. చాలా పాజిటివ్ గా కూడా సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది కమ్యూనిటీకి తగ్గట్లుగా అన్ని విషయాల్లో. కానీ పీటీపీ ఆప్షన్ తీసుకుని వచ్చి బిఎంబి కూడా నేను తగ్గిస్తానని చెప్పి ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. రివార్డ్ పరంగా కూడా ఒక మంచి రివార్డ్ ఇస్తారన్న ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. చాలా విషయాలు యాక్చువల్ గా 15th క్లోజ్ అయ్యింటే ఈ వ్యాలెట్ ఫార్మింగ్ అన్నది 15th క్లోజ్ చేస్తుంటే సిస్టమ్ అనుకున్న ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ విధంగా ప్రకారం ఈ వాటికి నోటిఫికేషన్ వచ్చిండేది, అప్డేట్ ఏదన్నది చెప్పుండేది. సో 30 వరకు పొడిగించారు కాబట్టి ఆ 30 పైన ఎలాంటి ఆ పీటీపీ ఎలా తీసుకొని వస్తుంది, ఆ బిఎన్బి ఛార్జెస్ ఎలా తగ్గిస్తారు, లేకుంటే బిఎన్బితోనే అసోసియేషన్ కొనసాగుతుందా, లేకపోతే నిన్న రాజు సార్ చెప్పినట్టుగా వేరే విధంగా ఏదైనా ఇన్స్టెంట్ మార్గాలు ఏమైనా ఉన్నా తీసుకొని వస్తుందా, అవన్నీ కూడా సిస్టమ్ పొందుపరిచి చెప్పేటువంటి అవకాశం ఉంది 30వ తారీఖు పైన. సో ఏదేమైనా సరే సిస్టమ్ చాలా పాజిటివ్ గా మనకి ఇప్పుడైతే ఎవరైతే కొనసాగి ముందుకెళ్తున్నారో సిస్టమ్ ఏదైతే మన ముందు ఉంచుందో దాన్ని పిన్ టు పిన్ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క వ్యాలెట్ ని భద్రపరుచుకుంటూ దాన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్ శంకర్ సార్ చెప్పినట్లు. అలాగే వ్యాలెట్ ని కాపాడుకోవడం అంటే మీ పాస్వర్డ్స్ సీక్రెట్ ఫ్రేజ్ ఏదైతే ఉంది దాంతో పాటు ఫోన్ ను కూడా మీరు కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఫోన్ కాపాడుకోవడం అంటే మెయిన్ ఏదుంటుంది ఫోన్ కి మెయిల్. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారో ఆ మెయిల్ ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు అన్నది మీ ఫోన్ అంత జాగ్రత్తగా ఉంటుంది. మీ ఫోన్ సెక్యూరిటీ అంతా కూడా మెయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి. మీ ఫోన్ హ్యాక్ అవడానికి మీ ఫోన్ ఏ రకంగా ఇతరులు దాన్ని హ్యాక్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే మాక్సిమం మెయిల్ ద్వారానే ఉంటుంది. లేదు మాల్వేర్స్ ఉంటుంది. మాల్వేర్స్ అంటే SMS ద్వారా కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ ద్వారా కానీ వాళ్ళు మీ ఫోన్ ని వాళ్ళ అధీనంలోకి తీసుకుంటారు. అధీనంలో తీసుకొని అది మీకు కూడా తెలియదు. మీ ఫోను అంటే మన ఫోను వేరొకరి చేతుల అధీనంలో ఉందన్న విషయం కూడా మనకు తెలియదు. మనం ఏం ఆపరేట్ చేస్తున్నామో, ఎవరికి కాల్ చేస్తున్నామో, ఏ పాస్వర్డ్ మనం ప్రెస్ చేస్తున్నామో, ఒత్తుతున్నామో అన్ని కూడా వాళ్ళు చూడగలుగుతారు. అలాంటి యాప్స్ ఉన్నాయి, అలాంటి
వాటి నుంచి మన ఫోన్ ను భద్రపరచుకోవడం కూడా ఇంపార్టెంట్. సీక్రెట్ ఫ్రేజే కాకుండా మన పాస్వర్డ్సే కాకుండా మెయిల్ ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా మనకి కొత్త అప్డేట్ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో. నేను దాదాపు 3 months 4 months అయింది అది నేను చూసాను. ఈమెయిల్ ని ఎలా మనం సేవ్ చేసుకోవచ్చు అన్నది. అది ఎవరు మీకు నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను మన ఫోన్ ని మన ఈమెయిల్ దేనికి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైతే మెయిల్ ఇచ్చున్నామో ఆ మెయిల్ ని మాక్సిమం సేఫ్ గా ఉంచుకోవడం మన బాధ్యత. సేఫ్ గా ఉంచుకోవడం ఏంటంటే అనవసరమైనటువంటి వెబ్సైట్, మనము కొన్ని వందల వెబ్సైట్కి వెళ్ళి ఉంటాం. అక్కడ ఏం చేస్తుంటాం, మేము వెంటనే లాగిన్ అవ్వండి జాయిన్ అవ్వండి ఏదో ఒక లాగిచ్చి మన మెయిల్ తోటి వాళ్ళు ఆ అప్లికేషన్ లో కానీ ఆ వెబ్సైట్ లో కానీ లాగిన్ అవ్వాలి. తప్పదు. లాగిన్ అయితే ఇంకా మనం ముందుకెళ్తాం. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం తెలుసో తెలియకో కొన్ని అవసరాల మేరకు అప్పటి పరిస్థితుల మేరకు మనం మెయిల్ ఇచ్చి వెంటనే లాగిన్ అయిపోతుంటాం. సో అవి ఏవేవి లాగిన్ అయ్యాం, అవన్నీ ఎక్కడున్నాయి, ఈ దానిలో మన ఈమెయిల్ ఐడి రిజిస్టర్ అయి ఉంది, దాని నుంచి మనకి ఏదైతే అవసరం లేదో ప్రజెంట్ మన ఫోన్, ఎందుకంటే ఇది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అసెట్ గా మారబోతుంది. కాబట్టి అలాంటి విలువైనటువంటి అసెట్ మన దగ్గర క్రిప్టో కరెన్సీ ఈ ఫోన్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తామో మా ఫోన్ లో ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి ఏం చేయాలంటే మనము ఈమెయిల్ ఐడి ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. కొంతమందికి అప్డేట్ చేయకపోతే ఇలాంటి ఆప్షన్ రాదు. రీసెంట్ గానే వచ్చింది ఆప్షన్, నేను చూపిస్తాను. అది మెయిల్ ని అప్డేట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఎక్కడికి వచ్చాను నేను, ఈమెయిల్కి రండి. ఈమెయిల్కి వచ్చి ఈమెయిల్ ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. ప్లే స్టోర్కి వెళ్ళి ఈమెయిల్ కొట్టి ఇక్కడ సెర్చ్ లో జీమెయిల్ అని రాయండి. జీమెయిల్ అని రాసి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు అప్డేట్ అని రావాలి. అప్డేట్ అని ఉంటే అప్డేట్ చేయండి. జీమెయిల్ రాసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 dots ఉన్నాయి. 3 dots ఉంటాయి. కింద చూడండి, అట్లే మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అని ఉంది. తెలిసిన వాళ్ళు చూడండి, తెలియని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ సబ్స్క్రిప్షన్ ఏంటంటే మీరు ఏ వెబ్సైట్ లో మీరు మీ ఈమెయిల్ ద్వారా అయ్యారు, రిజిస్టర్ అయ్యారు అన్ని ఇక్కడ ఉంటాయి. నేను ఇక్కడ చూడండి, నేను అమెజాన్కి ఇచ్చాను, ప్రీమియర్కి ఇచ్చాను, నాసాకి ఇచ్చాను, నెట్ఫ్లిక్స్కి ఇచ్చాను, గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇచ్చాను. ఇక్కడ మీరు మెయిల్ అన్ని కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఏదైతే అవసరం ఉందో, ఇప్పుడు నా నెట్ఫ్లిక్స్ అనుకోండి, నెట్ఫ్లిక్స్ పైన రైట్ సైడ్ ఒక మెసేజ్ లా సింబల్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే క్యాన్సిల్ అన్సబ్స్క్రైబ్ అని వస్తుంది. అన్సబ్స్క్రైబ్ నొక్కేస్తారు, మనకు ఆ నెట్ఫ్లిక్స్ నేను బయట వచ్చేస్తా. నా మెయిల్ ఐడి అక్కడ ఉండదు. ఇక్కడ మీరు ఈ 3 lines వచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్ వెళ్ళండి. మెయిల్ లో ఏదైతే ఈమెయిల్ ఉందో ఆ మెయిల్ తో ఏదైతే కనెక్టివిటీ ఉందో వెబ్సైట్స్ అన్ని కూడా అనవసరమైన చేసేసేది అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఫోన్ లో ఉంది కాబట్టి. నేను ఒక విషయం చెప్తున్నా, ఏదైతే పూర్తి సేఫ్ అని చెప్పాను, ఒక ఫోన్ తీసుకొని అందులో సిమ్ కానీ ఏమి కానీ లేకుండా, ఏ యాప్స్ కానీ లేకుండా మీ వైఫై కూడా ట్రస్టెడ్ వైఫై, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో వచ్చి దొరికినటువంటి వైఫై కాదు. మీ వైఫ్ సొంత బాగా ఉన్నటువంటి పైసలతోనే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బస్ స్టాండ్ లో రైల్వే దొరికిన వైఫైలన్నీ కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. వాలెట్ ని కాపాడుకోవడం, అసెట్ కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ వాలెట్ మనం అనుకున్నాం. సో దీన్ని అందరూ గమనించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇంకా కూడా కొన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇంతమంది కూడా నేను చెప్పాను. రాసి పెట్టుకోవడం, ఆఫ్లైన్ లో పెట్టుకోవడం అనేది, ఆఫ్లైన్ లో పెట్టుకున్నటువంటి ఆ బుక్ ను కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలని కూడా చాలా ఇంపార్టెంట్ సార్.
ఒకసారి ఆ బుక్ వెళ్ళిపోతే మీరు తిరిగి ఆ వ్యాలెట్ యొక్క సీక్రెట్ పేజ్ మీరు తీసుకురావడం అసాధ్యం. సో రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్ వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ గ్రేట్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. చూశారు కదా చంద్రశేఖర్ సార్ తమరి యొక్క మెయిల్ ని జాగ్రత్తగా ఏ విధంగా కాపాడుకోవాలో చేసి చెప్పారు. స్క్రీన్ షేర్ చేసి చూపెట్టాడు. సూపర్. ఇక్కడ ఖాజా సాబ్ వచ్చారు. ఖాజా సాబ్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిఎస్కే సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అవును సార్, అవును సూపర్ చేస్తారు సారు. మామూలు మనిషి కాదు సార్, సైకాలజిస్ట్. అవును. మీ వాయిస్ ఆగిపోయింది సార్. ఖాజా సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. సార్ సైకాలజీ వినిపిస్తుండదా? కాడ ఆగిపోయింది, మళ్ళీ ఆగిపోయింది సార్. లేదు సార్, అది ఎట్లా ఆగిపోతుంది అది ఇప్పుడు సార్? ఇప్పుడు ఓపెన్ ఉంది. నేను ఏమనుకున్నానో నా మనసులో మాటే అన్నారు సార్. అవును. హ్యాట్స్ ఆఫ్ నా మనసులో ఉండే చెప్పారు. అదే. ఇంకోటి ఏమంటే ఈమెయిల్ ఐడి ఎట్లా చేసుకోవాలా అనే ఒక క్రియేట్ వాట్సాప్ లో పెడితే ఇంకా బాగుంటదేమో అని ప్రొసీజర్ చూసాను నేను. ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలో అన్నారు కదా సార్. ఫ్రాడ్ అయితే మనం ఇంకోటి కొత్తగా దానికి అది వీడియో పెడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. చూసి మేము కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఈమెయిల్ ఐడీస్. ఓకే సార్. అక్కడ మీకు ప్రతిరోజు యూట్యూబ్ లో వస్తుంది కదా మన వీడియో? వస్తుంది, చూసిన ఈ రోజు విన్నాను సార్. ఇది బాగా చెప్పారు సిఎస్కే సార్, సూపర్ గా చెప్పారు. నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. మనసులో మాట్లాడి సార్ చెప్తున్నారు కాబట్టి ఓహో ఈజ్ వినయ్ అని నేను లెక్కేసుకొని ఇప్పుడు ఫోన్ చేశాను సార్. వెల్కమ్ రాజేష్ గారు, వెల్కమ్. రైట్ సార్. సార్. కాజా సార్ మాట్లాడండి సార్. కాజా సార్ మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మాట్లాడుతున్నాను సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు కొద్దిగా ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చి అవునా? అదే సార్, అది విన్నాను. ఈమెయిల్ ఐడి చాలా భద్రపరచుకోవాలి మీరు. ఈమెయిల్ నుంచి ఎన్ని లింకులు ఉంటాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది చాలా ఇది. అందువల్ల మనం కూడా ఈ ఈమెయిల్ ఐడిని కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుని భద్రపరచుకోవాలా అనుకున్నాము. అది వాట్సాప్ లో పెడితే వీడియో ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు సార్ రాజేష్ సార్? ఎక్స్చేంజ్ అంటే అందరూ కూడా పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి ముందుగా. మీ అందరూ కూడా మీ మెయిల్ ఐడిలో పాస్వర్డ్లు చేంజ్ చేసుకోండి ముందుగా. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మరి ఎందుకులే చేసుకోవడం అని అనుకుంటున్నారు అందరూ, లేదా మనకు ముందున్న పాస్వర్డ్ తెలియదు అనుకుంటున్నారు. ముందున్న పాస్వర్డ్ తెలియకపోతే మీకు సెకండ్ ఆప్షన్ ఇస్తుంది అక్కడ, వే చేంజ్ చేసుకోండి. వే చేంజ్ చేస్తే అక్కడ వస్తుంది మీకు ఎనదర్ వే. మీరు అందరికి చెప్తున్నారు సార్, మీకు ఒక్కొక్కరికి గుర్తుండదు. సార్ హలో, వాయిస్ కట్ అవుతుందా సార్? ఏమో సార్ వినిపిస్తుండదా? సార్ అవునవును వినిపిస్తుందా సార్? అయితే వినిపిస్తున్నది. రైట్ సార్. నాకు ముందుగా ఒక కాల్ వచ్చి దానివల్ల వాయిస్ బ్రేక్ అయింది అంతే. విషయం ఏంటంటే మీకు అందరికి కూడా పాస్వర్డ్లు చేంజ్ చేసుకోండి. అంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కొంతమందికి పాస్వర్డ్ గూగుల్తో కనెక్ట్ అయి ఉన్నారు. గూగుల్తో అంటే అందులో సేవ్ అయి ఉంటుంది, దాంతోనే ఓపెన్ చేసుకుంటున్నారు. బట్ మీలాంటి వాళ్ళకి ఏంటంటే అక్కడ చేంజ్ ద పాస్వర్డ్ అని చెప్పి సెట్టింగ్ లోకి వెళ్ళి ఒకరోజు నేను చూపిస్తాను కావాలంటే, బట్ కాకపోతే అన్ని ఎక్కడ విజిబుల్ అవుతాయి. సో దాని వల్ల నేను వాటిని చేయను అనమాట. సో నో వాయిస్ వినిపిస్తున్నా సార్, బాగా వినిపిస్తున్నారు. వస్తుంది సార్, వస్తుంది. మీ వాయిస్ క్లియర్ గా ఉంది.
క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఓకే ఉంది ఓకే సార్. చంద్రశేఖర్ సార్, మీకు వాయిస్ రావకపోతే మరి చూడండి సార్ కొద్దిగా. లేదు, ఓకే, వస్తుంది ఇక్కడ సార్, మెసేజ్ వచ్చింది బాగుంది. నో వాయిస్ అని. ఓకే ఓకే. సో ఎందుకంటే మీరు అందరూ కూడా ఈమెయిల్ను మీరు జాగ్రత్త ఉంచుకోవాలి, జీమెయిల్ను జాగ్రత్త ఉంచుకోవాలి. లేదంటే ప్రతి ఒక్కరు హాట్ మెయిల్లోకి రండి, అది ఇంకా ఈజీ. మీకు హాట్ హాట్ మెయిల్. మెయిల్లోకి వస్తే ఈజీ. బట్ అందరికీ హాట్ మెయిల్ పాసిబుల్ కాదు. సో నేను ఒక రోజు అది కూడా మీ అందరికి కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను, హాట్ మెయిల్ కూడా. ఓకేనా? ఓకే సో బెటర్, నో ఓకే ప్రాబ్లం. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అందరూ కూడా ఒక యూటిలైజ్ చేస్తున్నారు, జీమెయిల్ యూజ్ చేయండి, పర్వాలేదు. బట్ కాకపోతే వాటిని ఏం చేయండి అంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా అది మన పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. సో పాస్వర్డ్ ఒక విధంగా కాకుండా ఇంకో అనదర్ వే అని మీకు ఆప్షన్ ఇస్తుంది. కొంతమంది ఫోన్ నెంబర్స్ పెట్టుకుంటే ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. కొంతమందికి మీకు రీకవర్ అంటే ఎప్పుడైనా మనం అది మిస్ అయినప్పుడు మనము దానికి ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఉంటాం, కాకపోతే ఆ మెయిల్ ఐడి మీకు తెలిసి ఉండదు. ఏమవుతుంది దానివల్ల? ఎగ్జాంపుల్, కొంతమందికి వేరే వాళ్ళు తయారు చేసి ఇస్తారు. వేరే వాళ్ళు జీమెయిల్ తయారు చేసినప్పుడు ఆప్షనల్గా మీరు ఒక మెయిల్ ఇవ్వండి అని వస్తుంది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్, మీరు ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఆ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది, ఓటీపీ కావచ్చు, లేకపోతే నోటిఫికేషన్ వెళ్తుంది. బట్ వాళ్ళు ఎవరో మీకు తెలియదు. వాళ్ళు చెప్పుంటే పర్వాలేదు. నేను ఎగ్జాంపుల్, మీరు సార్ నాకు మెయిల్ ఐడి తయారు చేసి ఇవ్వమని చెప్పారు, నేను అనుకోండి మీరు కాదు సార్ నేను తయారు చేసి ఇచ్చాను, ఓకే. సో ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వస్తే నాకు కూడా మెయిల్ వస్తుంది అని చెప్పితే పర్వాలా, మీరు నన్ను అడుగుతారు. బట్ నేను చెప్పబోతే ఎవరిని అడగాల? అక్కడ క్వశ్చన్ మార్క్. అసలు ఎవరు తయారు చేస్తారో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఏదో మొబైల్ అలా నడుస్తుంది, నడిపించుకుంటూ వెళ్తున్నాం మనం, అంతే తప్ప మనకు తెలియదు. అలాంటప్పుడు ఏమంటే మీకు ఈ మధ్యన చాలా ఆప్షన్స్ ఇస్తాయి, అందులో వెళ్తే చూస్తే మీకు ఏర్పడతాయి అనమాట. ఇది పూర్తిగా జీమెయిల్ వెళ్ళి అలా సెట్టింగ్లోకి వెళ్ళి, ఆ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సెట్టింగ్లోకి మీరు వెళ్ళి మీ యొక్క మెయిల్ ఓపెన్ చేసి, ఓకే మీకు చిన్నగా చూపిస్తా, కొద్దిగా చూపిస్తా, ఆ మిగతా మీరు చూసుకోవాలా. ఎందుకంటే నేను అన్ని ఓపెన్ చేస్తే ఏమవుతాయంటే అన్ని విజిబుల్ అవుతాయి అనమాట, అన్ని విజిబుల్ అవుతాయి. అందుకని చెప్పేసి సేఫ్టీ కాదనమాట. ఇది సోషల్ మీడియా కనుక ఇది సేఫ్టీ కాదు. ఇక్కడ మనం మెయిల్ ఓపెన్ చేసాము. సో మీకు చూడండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మన దగ్గర ఎన్ని మెయిల్స్ ఉన్నాయో అన్ని మెయిల్స్ కూడా వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. అవునా? ఇలాంటి మెయిల్స్ అన్ని కూడా ఒక మొబైల్లో మనము 100 మెయిల్స్ కూడా ఉపయోగిస్తాము. ఓకేనా? బట్ కాకపోతే దాని యొక్క ప్రయారిటీ చూసుకోవాలా. ఓకే, ఇగో ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఎడం పక్కన 3 గీతాల మీద ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఎడం పక్కన అడ్డంగా 3 గీతాలు ఉన్నాయి. ఇందులో సెర్చ్ చేశారంటే చాలా విషయాలు వస్తాయి ఇందులో. ఇంపోర్ట్, సెంట్, షెడ్యూల్, అవుట్ బాక్స్, డ్రాఫ్ట్, ఆల్ మెయిల్స్, స్పామ్, బిన్. దెన్ లాస్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ వస్తుంది. చూడండి సార్, ఇక్కడ మెయిల్ క్రియేట్ కూడా కొత్తగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మీరే ఇగో ఇలా మెయిల్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా ఇదే విధంగా మళ్ళీ ఇక్కడికి వెళ్తే మీ అందరికీ కూడా ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ వస్తుంది. ఇగో ఇందులో మీకు పూర్తిగా అన్ని ఇమిడి ఉంటాయి అనమాట ఇందులో. ఓకేనా? ఏం చేయాలా, ఏం చేయొద్దు, ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని కూడా డాటా ప్రైవసీ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఆప్షన్లో వస్తుంది. మీరు అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ అని ప్రతి ఒక్కటి కూడా మీరు నిక్ నేమ్ పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదేమైనా కూడా చూడండి. మనది రూబీ ఫస్ట్ నుంచి వెళ్ళే మన డ్రీమ్ రూబీ ఉండే. ఆల్రెడీ మన రూబీ అయిపోయాయి, మీకు తెలుసో తెలీదు. అంటే అమెథిస్ట్లో ఉన్న ఆ టైంలో. బట్ ఫస్ట్ రోజు ఎవరైతే మరి ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా రూబీయే. ఫస్ట్ రోజు పీవీసీ మెటల్ ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా రూబీయే. ఈవెన్ పర్లో ఉండని వాళ్ళు ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే అని కాదు, దట్ వీక్స్ ఆ వీక్లో ఎవరైతే పీవీసీ మెటల్లో ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా రూబీయే. సో అప్పటికి కూడా ఇదంతా కూడా మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత అలాగే ప్రతిదీ కూడా అంటే మన యొక్క గూగుల్ మీట్ కావచ్చు, మన గూగుల్ చాట్ కావచ్చు, గూగుల్ డ్రైవ్ కావచ్చు, గూగుల్ మెయిల్ కావచ్చు, ఇదంతా కూడా ఈ మెయిల్ పైనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సిగ్నేచర్ సెట్టింగ్ కావచ్చు, సో మీ యొక్క గూగుల్ ఫొటోస్ కావచ్చు. గూగుల్ ఫొటోస్ అంటే మీకు ఇక్కడ చూపిస్తాను. సో వ్యాలెట్ చాలా ఉంటాయి, మీరు పరిశ్రమ అవుతారు. నేనే అప్పుడప్పుడు వెతుకుతూ ఉంటాను, అందుకే చెప్పి ఇలా అని రాస్తాను అనమాట. ఇక్కడ ఏం రాస్తానంటే GOOGLE. చూడండి, గూగుల్ అని రాయగానే గూగుల్ వచ్చింది, గూగుల్ ట్రాన్స్లేట్ వచ్చింది, గూగుల్ కీప్ వచ్చింది, గూగుల్ ఫొటోస్ వచ్చాయి, గూగుల్ మ్యాప్ వచ్చింది. సో నేను చెప్పింది మీకు గూగుల్ ఫోటో సెకండ్ ఆప్షన్లో చూడండి. ఇది కూడా మీకు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీ అందరికి కూడా
సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా పేర్లతో కూడా ఫోటోస్ షేర్ అవుతాయి. ఇక్కడ నా పక్కన మా అప్లైన్ కనబడుతున్నాడు. మా అప్లైన్ మీద ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక డన్ చేస్తే పేరు రాసుకోవాలి. అక్కడ పేరు రాస్తే అతను ఉన్న ప్రతిదీ పూర్తిగా కనబడుతుంది అనమాట. అంటే అతని ఫోటోలు కనబడతాయి, తనతో పాటు నా ఫోటోలు కూడా ఉన్నవి, అంటే ఇద్దరం కలిసి ఉన్నవి కంబైన్గా కనబడతాయి అనమాట. ఓకే, స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు అవసరం లేదు. సో ఈ విధంగా మనకు ప్రతిదీ కూడా నాట్ నౌ. ఓకే, సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూసుకోగలుగుతాము గూగుల్ అనేది. సో ఇక్కడ ఒకసారి మనము ఓకే వేరే మెయిల్ ఐడి ఉంది కనుక సో మనది తీసుకోవాలి. సో మనది తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ సైనింగ్ కింద చూడండి రాజేష్ డ్రీమ్ వచ్చింది, అంటే ఇది సైన్ అప్ అయింది. ఇక్కడ మనం ఏది పెట్టుకుంటే అది. సో చూడండి, ఇక్కడ మనకి 15 జీబీల ఒక మెయిల్ ఐడి, 15 జీబీలు వరకు మాత్రమే మనకి గూగుల్ ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ 95%, 85% ఫుల్ అయిపోయింది, ఒక 15% మాత్రమే ఉంది. అందుకే అక్కడ అలా అక్కడ మెసేజ్ వచ్చి నిలబడ్డా చూడండి. సో ఇలాంటప్పుడు హార్డ్ డ్రైవ్ ఉంటుంది కదా మనకి, అందులో మూవ్ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా హార్డ్ డ్రైవ్గా అందులోకి మూవ్ చేసుకోవాలా. లేదంటే ఎప్పటికప్పుడు అవసరం లేని పెద్ద పెద్ద ఫైల్స్ ఉంటే కనుక వాటిని డిలీట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? సో ప్రతిదీ ఇక్కడ సేవ్ అవుతుంది. మనకు అన్ని కూడా ఇక్కడ 87% ఫుల్ అయిందని చూపిస్తుంది చూడండి. ఇక్కడ యువర్ స్టోరేజ్ లో, టేక్ యాక్షన్, డిస్మిస్. ఓకేనా? ఇది కూడా ఇవన్నీ కూడా గూగుల్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇలా ఇక్కడికి వచ్చాం కనుక ఇక్కడ ఒకటి చూపిస్తాను. అప్పట్లో మనకి ఓకే ఇది ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మనకు అప్పట్లో చెప్పింది సార్. అటెన్షన్ ఆల్ యూజర్స్, ద వెబ్సైట్ అప్డేటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ సెక్యూరిటీ రీజన్. డ్యూరింగ్ దిస్ టైమ్ ఈజ్ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్లీ డ్యూ టు ఎనీ టెక్నికల్ రీజన్. Pause the transaction for while always delete the RDApp browser history and catch the before trying again. సో అందుకని చెప్పి మనకి ఇప్పుడు కూడా కొంతమందికి మిడిల్లో మనకి ఇప్పుడు ఈ మెసేజ్ లేదు అక్కడ నోటిఫికేషన్లో. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క యాప్స్ని క్లియర్ చేసుకోండి. ఇప్పటి వరకే సర్చింగ్ చేసింది ఉంటుంది కదా, అంతా డిలీట్ చేయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అక్కడ రాయండి. అందరూ కొంతమంది ఊకే రాయబడతాయి, టైప్ చేయబడతాయి అని చెప్పేసి ఐ థింక్ ఫేవరెట్ మేబీ ఇంకా ఏదో ఉంది, సంథింగ్ లవ్ సింబల్ ఏదో ఉంది కదా, అలాంటివి చేసుకోవద్దు. వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే నేను ఇప్పుడు చాలా అప్డేట్లో ఉన్నాను, మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతుంది, దానివల్ల మీకు ట్రాన్సాక్షన్ చేస్తున్న సమయంలో ఫెయిల్యూర్ జరుగుతుంది. అక్కడ మీరు పాజ్ చేయండి అంటే ఆపండి, మీరు పని చేసే పనులు అక్కడ ఆపుకోండి, కొద్దిసేపు అయినాక చేయండి, లేకపోతే నెక్స్ట్ డే చేయండి అనేది సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఇప్పుడు లేదు దాంట్లో, బట్ ఇది మనకు ముందే ఇచ్చింది. సో ఏ మేజర్ అప్డేట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ సూన్ టు మేక్ రివార్డ్ ఎర్నింగ్ ఫ్రమ్ టోకెన్ స్టేకింగ్ అండ్ ఫార్మింగ్ మోర్ ప్రాఫిటబుల్. సో మరొకసారి ఇది 500 సార్ మనకి అప్డేట్ ఇచ్చింది అప్పుడు. పర్లేదు, కాకపోతే అందులో ఇది ఇమిడిచారనమాట. అది అవును అదే 500 ఇక్కడ రాసింది చూడండి. ఎర్రర్స్ వస్తాయని చెప్పేసి మనకి అప్పుడే ఎర్రర్స్ వస్తాయని అప్పుడే చెప్పారు మనకి. అంటే అప్పటి నుంచి కూడా మనకు ఎర్రర్స్ వస్తున్నాయి. అవునవును సార్, అవును. ఈ మధ్యన వాళ్ళు ఇది తీసేసారని చెప్పేసి మళ్ళీ ఎర్రర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త అప్డేట్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ నేను పాత చూస్తున్నాను, అందుకని ఇచ్చారు మనకి. అవునవును, మళ్ళీ కూడా నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా? అందరూ కూడా ఇలా గూగుల్లో మీరు ఏది చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆల్బమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రతిదీ. సో చెప్పండి సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు మెయిల్ గురించి అందరికి చెప్తున్నారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ కూడా చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిల్ అనేది పర్సనల్ గా ఒక మెయిల్ ఐడి అనేది యూజ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు వేరే దానికి ఎవరైనా సంథింగ్ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, దానికి మెయిల్ ఐడి చేయాల్సి వస్తుంది. అలాంటి దానికి ఈ పర్సనల్ మెయిల్ ఐడి అనేది ఇచ్చుకోవద్దని చెప్పండి. దానికంటే ఒకటి సపరేట్ క్రియేట్ చేసుకొని ఇచ్చుకోమని చెప్పండి. అదొక సేఫ్. పర్సనల్ అనేది ఇచ్చుకుంటే అది ఎలా ఉంటది అంటే సేఫ్ పొజిషన్ కాదు సార్, ఎప్పటికైనా సరే డేంజర్. అందరికి అర్థమైన ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక చూపించినట్టుగా ఎన్ని మెయిల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే, సో మనం అన్నిటికీ ఒకే మెయిల్ ఇవ్వకూడదు అనమాట.
విషయం ఏంటంటే మీ పర్సనల్గా అఫీషియల్గా యూజ్ చేసుకునేది ఒకటి పక్కన పెట్టుకోండి. బట్ ఇక్కడ అందరికీ మేము చెప్పాల్సిన ఇది ఇది యాక్చువల్లీ చెప్పాల్సిన పాయింటే కాదు. మెయిల్స్ యూజ్ చేసే వాళ్ళకి అది తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఒక పలు సిస్టాల్లో మీరు వర్క్ చేస్తున్నారు అంటే అదే మొబైల్ని అదే మెయిల్ ఐడిని మీరు బ్యాంక్కి ఇచ్చుంటారు. సో ఇక్కడ మీరు ఎన్ని సిస్టాలు చేస్తే అన్ని సిస్టాలకు ఇస్తే ఏమవుతుందంటే ఆ మెయిల్ దీనికి వస్తుంది, అనదర్ మెయిల్ దీనికి వస్తుంది, బ్యాంక్ డీటెయిల్ దీనికి వస్తాయి. ఒక బ్యాంకు కాదు, మీకు 4 బ్యాంకులు 5 బ్యాంకులు ఉండి ఉంటాయి. ఆ బ్యాంకు ఇందులోనే వచ్చేస్తాయి. సో అలా క్లమ్జీ అయిపోతుంది, మీరు చూసుకోలేకపోతారు. మీరు చూసుకోలేకపోతారు. ఏం చేయాలా? సో ఇంకొక 2 మెయిల్లో ఇంకొక అదర్ మెయిల్లో మీ దగ్గర మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇక ఆ అదర్ వీటికి ఆ మెయిల్ ఇవ్వండి. ఈ అఫీషియల్ని పక్కన పెట్టండి. ఇది ఎప్పుడైతే మీకు ఉందో మీరు బ్యాంక్ ఇచ్చిన దానిలో లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అఫీషియల్ అంటాం దీన్ని. అఫీషియల్ అంటే మీకు అది సిస్టాలకు ఇవ్వకుండా పర్సనల్. ఇప్పుడు సపోజ్ ఎక్కడో యూఎస్లో ఉంటారు, కొంతమందికి వాట్సాప్ పాసిబుల్ కాదు, కొంతమందికి ఇంకోటి పాసిబుల్ కాదు, కొంతమంది ఇంకోటి పాసిబుల్ కాదు, కొంతమందికి మెయిలే పాసిబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు దాన్ని అఫీషియల్గా తీసుకోవాలి. ఇక సిస్టాల్ చేసేటప్పుడు వాటికి కూడా మెయిల్ ఐడి అడుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు సపోజ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ 30% లేదా 50% అనేది కాన్సెప్ట్ మనం చేస్తూ ఉంటారు పబ్లిక్. అలాంటప్పుడు ఏం చేయాలా? వాటికి వేరే ఒకటి తయారు చేసుకుని పెట్టుకోండి, ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. బెటర్. సో క్లమ్జీ ఉండదు దీనివల్ల క్లమ్జీ ఉండదు. సో మనది హ్యాక్ అవుతుంది అనడానికి ఇలాంటి సంబంధం లేదు. కాదు, అవేం ఉండవు. పెద్ద పెద్ద వాళ్ళే హ్యాక్ అవుతాయి, అందులో పాస్వర్డ్లు అవి పెట్టుకుంటాయి అంతే తప్ప. బట్ అందరికి కూడా ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ మధ్యన ఓకే, దిస్ డివైస్ 1713 ఐటమ్ టు డిలీట్ ఫ్రమ్ దిస్ డివైస్. ఓకే, ఇలా డిలీట్ చేశారో చెప్తుంది. గూగుల్ ఫోటో సెట్టింగ్ ఇవన్నీ కూడా ఇందులో మనందరూ కూడా ఇవన్నీ చేసుకోవచ్చు అనేది మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఇది యూజ్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. ఓకే, తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే, సో మెయిల్ సింపుల్ మీరు క్రియేట్ చేసుకోవడము ఏం పెద్ద పని కాదు. ఒకరోజు ఏంది రేపు నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మెయిల్ ఏ విధంగా న్యూ మెయిల్ క్రియేట్ చేసుకోవాలని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. సో ఈరోజు ట్రస్ట్ వాలెట్ ఒకసారి ఓపెన్ చేసి ట్రస్ట్ వాలెట్ కదా సార్, కాన్వర్కర్ క్యాప్ అయితే నిన్న మనం ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసాం. నిన్న మనము 500 ఓపెన్ చేసుకుని అది చేయడం జరిగింది. ఏదేమంటారు దాన్ని, ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది. దానికి మరి మనకి ఈ వ్యాలెటా? ఓకే, ఇది అనుకుంటాను వ్యాలెట్. ఓకే సార్, ఈ వ్యాలెట్ కాదు, ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది. ఆ ఎర్లీ బర్డ్కి మనకి ఈరోజు రివార్డ్ స్టార్ట్ అయిందా లేదా చూసుకోవాలా. మనము ఇక్కడ చేసాం, మనము ఇదే టైంలో చేసాం నిన్న, అంటే కొంచెం ముందు చేసాం. సో ఆల్రెడీ 24 అవర్స్ అయింది కనుక మరి రివార్డ్ అనేది యాడ్ అయిందా లేదా చూసుకోవాలి కదా. ఎవరో మైక్ ఓపెన్ లో ఉంది, మాట్లాడతారా సార్? టోకెన్ స్టేకింగ్ .io. ఎస్, ఓకే. సో ప్రతిసారి కొత్తగా రాయండి, డి ఆప్షన్ క్లియర్ చేసుకోండి అని చెప్తుంది సిస్టమ్. కంపల్సరీ ఫ్రెష్గా చేసుకోండి సార్. ఇంతకు ముందే బ్రౌజర్ చేసాను సార్ అని దానిపైన క్లిక్ చేయొద్దు. మీరు కొత్తగా రాయండి ప్రతిసారి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అన్నెసెసరీ బిఎన్బి కట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఒక్క నిమిషం, కొద్దిగా సిస్టమ్ డిలే ఉంది. ఓకే, వచ్చింది. టైం కూడా అయిందా చూస్తున్నా కానీ ఈరోజు. ఓకే, నాకే కాల్ వచ్చి చూడండి, కనెక్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది నాకు. వన్ మినిట్ సార్, కనెక్ట్ అవ్వట్లేదు. ఇది చూద్దాం. నా ప్రాబ్లం, సిస్టమ్ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. ఓకే, కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, మేబీ డౌట్ అవ్వట్లేదు, లేట్ అవుద్దేమో. వన్ మినిట్, లోడింగ్ అవుతుంది.
ఫాస్ట్ టైం అయింది, ఫాస్ట్గా వేద్దాం అనుకుంటే ఒక్కోసారి. ఓకే, ఇక్కడ టోకెన్ ఫామ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఫాస్ట్ అయిపోద్ది, కానీ కాకపోతే ఇక్కడ మళ్ళీ లేట్ అవుద్దని నేను ఇలాగే చేస్తున్నాను. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ క్లియర్ గా ఉంది వాయిస్ సార్, క్లియర్ క్లియర్ గా ఉంది ఉందా? సార్, ఓకే క్లియర్ సార్, క్లియర్. ఓకే 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 సార్. ఓకే, ఇక్కడ ఇక్కడ సిస్టమ్ స్లో లేదు, నా మొబైల్ కొద్దిగా ఇప్పుడు ఏంటంటే ఇది కంటిన్యూ 2.5 hours నుంచి వెళ్ళి కంటిన్యూగా వర్క్ జరుగుతుంది, అందుకని ఇలా అయింది. కంటిన్యూ 2.5 hours నుంచి వెళ్ళి వర్క్ జరుగుతుంది సార్ ఇందులో. అదే ఫార్మింగ్ పక్కన చెప్పండి సార్. పైన 10 సార్లు ఓపెన్ చేసినట్టుంది, అది డిలీట్ చేస్తే స్పీడ్ వస్తుంది అండి. అవును సార్ చేస్తాను సార్, మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్ సార్. సో ఇక్కడ మనము ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళాలి కదా సార్. ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళి చేసేస్తాను సార్. ఇప్పుడు అది ఇప్పటిదాకా చెప్పాను సార్, అదే పని జరుగుతుంది సార్. ఇప్పటిదాకా కూడా నేను 2 గంటల నుంచి వెళ్ళి ఇదే పని చేస్తున్నాను సార్. అంటే పబ్లిక్ చూపించడము, తర్వాత ఫార్మింగ్లు చేయించడము, ఇవన్నీ జరుగుతుంది అనమాట. దానివల్ల ఇది సార్. ఓకే, సో మనకి ఎక్కడ కనబడుతుంది సార్ నిన్న చేసింది, మనకు ఈరోజు రివార్డు వచ్చేది రివర్స్ స్టేటస్ లో చూడండి సార్. రివర్స్ స్టేటస్ లో మీకు ఆల్రెడీ అక్కడ తెలిసిపోతుంది కదా. అవును సార్, కరెక్ట్ రివర్స్ స్టేటస్ తెలిసిపోతుంది మనకి. ఓకే, సో ఇక్కడ రివార్డ్. ఓకే సార్, అక్కడ yes, చూడండి yes, సార్. yes, correct సార్. $19 కి అవును సార్. 23.83 అనేది పెరిగింది. అవును సార్, ఇది ఎర్లీ బర్డ్ చేసుకున్నాం సార్. మనకు అంటే నిన్న మనము 500కి చేసాం, అంటే $5 ప్లస్ అవుతుంది కదా సార్. ఇక్కడ దీన్ని బట్టి అవును $5 సార్, ఎంత? $5 ప్లస్ అనేది. సో ఎవ్రీడే $5 వస్తుంది సార్. ఎవ్రీడే $5 వస్తుంది. నిన్న చేసిన దానికి మాత్రం చెప్తున్నాను నేను, 500 చేసిన దానికి. అంటే ఈ లెక్క ప్రకారం మనకి $5 అంటే 2000, 5 అంటే 1000 రావడానికి 1000 డివైడెడ్ బై 5 అంటే ఈ లెక్క ప్రకారం మనకు 200 రోజుల్ని డబుల్ వస్తుంది, అంతేనా సార్? సార్ అవును సార్, ఎందుకంటే మనకి రిఫరల్ ద్వారా ఈ 190 days రిఫరల్ కూడా వస్తుంది కాబట్టి మనకి 205 days లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఎస్, ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూస్తే 200 days ని కంప్లీట్ అవుతుంది. ఎస్ సార్. అంటే 500కి $1000 సార్. అంటే 500 రివార్డు. 500 ఏంటి అంటే యూఎస్డిటీ సార్. ఓకే, ఆ 500 ఏంటి అంటే యూఎస్డిటీ. మనం యూఎస్డిటీ టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో యూఎస్డిటీ చేస్తున్నాం కనుక రివార్డ్ అనేది కూడా యూఎస్డిటీ రూపంలోనే వస్తుంది. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో, టోకెన్ స్టేకింగ్ లో పీవీసీ చేస్తున్నాం కనుక పీవీసీ రివార్డు, అక్కడేమో యూఎస్డిటీ రివార్డు, ఇక్కడేమో పీవీసీ రివార్డు. ఓకే, యశ్వంత్ సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్. టైం చాలా తక్కువ ఉంది కనుక వెల్కమ్, మాట్లాడచ్చు. 5 నిమిషాలు తీసుకుందాం, 2 నిమిషాలు తీసుకుందాం. యశ్వంత్ సార్ వెల్కమ్, మీరు ఎంటర్ చేసినట్టున్నారు. ఓకే సార్, క్లోజ్ చేసుకోండి. నో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీట్ అవ్వండి. ఓకే సార్, బై మిస్టేక్ లో వచ్చిందని. ఓకే, సో ఇంకా సార్ మరి టైం అయితే అయ్యింది ఆల్రెడీ. నేను కొద్దిగా బిజీగా ఉండి ఈరోజు పూర్తిగా నా మనస్ఫూర్తిగా నేను మాట్లాడలేకపోయాను, నాకు అనిపించింది, మీ అందరికేమో. ఓకే, సో ఎనీవే, ఏది ఏమైనా థ్యాంక్ యూ. సో ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ మీట, పీయూష్ లివరన్. థ్యాంక్ యూ ఆల్. సార్ థ్యాంక్ యూ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా అండ్ ఎవరైనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.